హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, నేను ఇవాళ ఉన్న ప్లేస్ చెప్తే మీరు షాక్ అవుతారు. ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో ఉన్నాను. అండ్ ఈ రోజు నేను ఉన్న వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? శ్రీ విద్యా పండితులు బ్రహ్మశ్రీ వేణుమాధవ్ శర్మ గారితో ఉన్నాను, గురువు గారితోని. అండ్ ఈ టెంపుల్ ఆచారాలు ఏంటిది, అసలు బోనాల పండుగ ఎందుకు చేస్తారు, అండ్ ఈ గురుగారు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, బోనాల ప్రత్యేకత ఏంటి, సికింద్రాబాద్ బోనాల ప్రత్యేకత ఏంటితో గురుగారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే గురుజీ. శుభం శుభం. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఓకే. కానీ మేము చాలా వరకు చూస్తే భవిష్యం అని చెప్పేటప్పుడు ప్రశ్నలు వేస్తుంటారు కదా, అది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే అమ్మవారితో మాట్లాడడం ఎలా అనిపిస్తుంది మీకు? సజ్జస్తిన్న కృపాణమభయం హస్తైర్వరం గృహతి ఘోరాస్యాం శిరసా సృజ సురుచిరాం విముక్త కేశావళి సృక్కయా సృక్రవాహం శ్మశానలయాం శృత్యోత్సవాలం కృతి శ్యామాంగీం కృతమీకలాం శివకరై దేవీం గజే కాళికాం శ్రీ మహాకాళింబాయ నమః. చక్కటి వాతావరణంలో మేళ తాళాలతో మంత్రశాస్త్ర ప్రధానమైనటువంటి మహాకాళి అమ్మవారి ఆలయంలో 1813వ సంవత్సరంలో ప్రతిష్ఠితమైనటువంటి జగన్మాత యొక్క స్వరూపానికి ముందర మహాకాళి యొక్క పరివార దేవత రాజమాతంగిగా పూజింపబడుతున్నటువంటి అమ్మవారి ముందర రంగం అనేటువంటి కార్యక్రమం జరిగినటువంటి సమయంలో జోగిని పైకి అమ్మవారు ఆవహించడంలో కూడా చాలా విశిష్టత. కచ్చికుండకైన మామూలు చెయ్యి కొడితేనే విరిగిపోయేటువంటి ఆ మట్టి కుండ అమ్మవారు ఆవహించిన తర్వాత అమ్మవారు ఉన్నంతకాలం అలాగే ఉండి అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత అది గొద్దలైపోవడం, ఇది ఒక చక్కటి అమ్మవారి ఆవేశానికి ఆవహించిన దానికి తార్కాణంగా చెప్పుకోవచ్చు. అయితే అమ్మవారు ఆవహించడం అనేది ఎంత సత్యమో భవిష్యవాణి కూడా ఇంచుమించుగా అంతే సత్యంగా పరిగణింపబడుతోంది. అమ్మవారు రావడం, ఆవిడ చెక్కడం, దేవతల్ని కొలవడం, కొలిచిన తదనంతరం నీకేం కావాలి అని అడగడం, అడిగిన దానికి మనం ప్రశ్నలు వేస్తే ఆ జగన్మాత చాలా ఓపికగా రాబోయే సంవత్సరం మొత్తం కూడా భవిష్యవాణిని తెలియచేస్తూ ఇంచుమించుగా ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని తరాల వారు ఈ యొక్క రంగం కార్యక్రమంలో భవిష్యవాణి చెప్తూనే ఉన్నారు. అయితే జగన్మాత వచ్చిందా అనేది చాలామందిలో సంశయం. నేను ఇంచుమించుగా 45-50 సంవత్సరాలుగా ఈ యొక్క రంగం అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నాను. 35 సంవత్సరాలుగా నేను ప్రశ్నలు వేస్తున్నాను. ఇందులో నాకు అది అలౌకికమైనటువంటి విషయం కానీ, దోషం ఉన్నటువంటి విషయం కానీ కించిత్తు కూడా తోచదు. ఎందుకంటే అక్కడ అమ్మవారు ఉంటుంది, ఉండి తీరుతుంది, భక్తజనుల్ని ఆశీర్వదిస్తుంది అనేది నా నమ్మకం. ఓకే. 45 సంవత్సరాలు మీరు చూస్తున్నారు కదా. ఓకే. మీరు ఇక్కడ ఈ దేవస్థానంలో మంచి చెడులు చూసుకునేది ఎన్ని సంవత్సరాల చెల్లు అవుతుంది? అమ్మవారి సన్నిధిలో పూజలు ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? గతంలోకి వెళితే ఈ ప్రాంతంలో జగదంబ రక్షణ పరిషత్తు అనేటువంటిది బ్రాహ్మణ సమూహంతో కూడుకున్నటువంటి ఒక సంఘం ఉండేది. ఇక్కడ ఉన్నటువంటి 60-70 మంది బ్రాహ్మణులందరూ ఇంచుమించుగా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతం పురాతనమైనటువంటి దేవాలయంలో, అంటే చెన్నారెడ్డి గారి సమయంలో ఈ అమ్మవారి యొక్క గర్భగృహాన్ని రాతితో కట్టించి శ్రీ 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 విద్యాశంకర భారతి, విద్యా నృసింహ భారతి పుష్కగిరి పీఠాధిపతుల చేత పునఃప్రతిష్ఠ జరిపించడం, ఇంచుమించుగా ఆ సమయంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ప్రతి అమావాస్యకి చాలా విశేషమైనటువంటి ఆగరణ పూజ
అమ్మవారికి జరిపిస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఆ 60-70 మందికి కూడా కరెక్ట్గా చెప్పాలంటే ఒక లీడర్గా, ఒక పెద్దగా, ఒక సంస్కృత పండితులుగా, ఒక విద్యా సంపన్నులుగా మా తాతగారైనటువంటి జయకృష్ణయ్య గారు ఈ ప్రాంతంలో పెద్ద దిక్కుగా ఉంటుండేవారు. ఈ దేవాలయంలో చాలా కాలం వారు సేవ చేసిన అనంతరం కర్మపదించడం, మా తండ్రి గారైనటువంటి భాస్కరమూర్తి గారు లెఫ్టినెంట్ కల్నల్గా మిలిటరీలోకి వెళ్ళడం వల్ల వారు దేవాలయంలో ఏమీ చేయలేకపోవడం, అది వంశకారంగా వచ్చినటువంటి విషయం అయ్యి ఉండవచ్చు. నాకు నేను 3వ సంవత్సరంలో పుష్పగిరి స్వామివారి దగ్గరికి చేరడం, వారు నన్ను ఆశీర్వదించడం, మా తల్లిదండ్రుల్ని పీఠానికి సన్యాసాన్ని ఇచ్చేస్తాము, అతన్ని మాకు అప్పగించేయండి అని అడగడం, మా తల్లిదండ్రులు ఇష్టపడకపోవడం, నన్ను పుష్పగిరి వారు శ్రీ విద్యానరసింహ భారతి స్వామివారు శిష్యుడిగా అంగీకరించడం, ఆనాటి నుంచి శ్రీ విద్యా సాంప్రదాయంలోకి నన్ను ప్రవేశింపబెట్టడం. అయితే ఈ శ్రీ విద్యా సాంప్రదాయం ఏమిటి అంటే పూర్తి మంత్రశాస్త్రంతో సంబంధించినటువంటి ఒక విద్య. వేదానికి శ్రీ విద్యకి పెద్ద అనుబంధం ఉండదు. కొన్ని వేద మంత్రాలతో ఈ శ్రీ విద్యని తాంత్రిక పరమైనటువంటి మంత్రాలని పూజా విధుల్లో వాడుకోవడం జరుగుతుందే తప్ప పూర్తి 82 కొన్నాళ్ళు చదువుకున్నటువంటి వేదానికి, లేకపోతే వేద పారాయణం చేసే వాళ్ళకి మాకు కొంచెం వ్యత్యాసం ఉంటుంది, సంబంధం ఉండదు. కానీ ఒక ప్రతిష్టా విధుల్లో ఒక తాంత్రికుడు శ్రీ విద్యా పండితుడు లేకుండా ప్రతిష్ట జరగదు. ఖచ్చితమైనటువంటి విషయాల్లో శ్రీ విద్యా పండితులు ఉంటారు. కాబట్టి ఈ మహాకాళీ దేవస్థానంలో శ్రీ విద్యా పండితుడిగా నన్ను తీసుకోవడం, 3 ఏళ్ళకి నన్ను తీసుకున్నటువంటి దగ్గరికి తీసినటువంటి శ్రీ జగద్గురువులు నాకు ప్రతినిత్యము ఈ శ్రీ విద్యలో ఉన్నటువంటి మర్మాలన్నింటినీ తెలియచేస్తూ నాకు వివాహం అయ్యే సమయానికి పూర్తి చేసి పూర్ణదీక్ష మాత్రం వివాహానంతరం ఇవ్వాలి కాబట్టి ఆపిపెట్టి, వివాహానంతరం 30వ సంవత్సరంలో నాకు మంత్ర పూర్ణదీక్షను ఇవ్వడం, నాకు నామకరణం చేయడం, శ్రీ విద్యానంద భారతి అనేటువంటి నామాన్ని నామకరణం చేయడం జరిగింది. అయితే జగద్గురువుల శుశ్రూష చేస్తూ దగ్గరగా 50 సంవత్సరాలుగా వారి దగ్గర పూర్తిగా ఉంటూ ఈ ఆలయంలో 35 సంవత్సరాల క్రిందట వారి యొక్క ఆశీర్వాదంతో శ్రీ విద్యా పండితుడిగా చండీ పారాయణ, మహావిద్యా పారాయణ, శ్రీ విద్యా పారాయణ చేస్తూ ఈ యొక్క ఆలయంలో అమ్మవారి సేవలో అమ్మవారి ఆశీర్వాదంతో ఇంతకాలం వెళ్ళగొచ్చాం. ఓకే.